గజ్వేల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు నాచారం దేవస్థానం డైరెక్టర్ అయ్యప్ప దేవాలయం ఉపాధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో శాకంబరి అలంకరణలో విశేషంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచి ఆలయంలో గోపూజ, కుంకుమార్చన, అమ్మవారి పారాయణం తదితర విశేష పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ వైశ్య సోదరుల సహకారంతో భక్తుల భాగస్వామ్యంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ప్రతినిధులను ఆకాంక్షించారు. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి వాసవి మాత అమ్మవారికి శాకాంబరి అలంకరణ మరియు ఉదయం గోపూజ మరియు కుంకుమార్చన, అమ్మవారి పారాయణం, వచ్చిన భక్తులు అన్నప్రసాదం ప్రతి ఒక్కరి సహకారంతో వైశ్య సోదరుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. వారికి వారి అమ్మవారి ఆయుధాలు అష్టైశ్వర్యాన్ని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ధన్యవాదాలు చెప్తున్నాం. అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాన్ని అమ్మవారిని కోరుకుంటున్నాం. జై వాసవి. పురాతనంగా మందిరం అప్పుడు ఎవరో నిర్మించి కాసమనారాయణ అతను నిర్మించిపోయిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అమ్మకి ఎలాంటి అది లేకుండా ఈ ఆషాఢ మాసం కానీ లేకపోతే శుక్రవారం కానీ ఏదో రోజు కానీ అమ్మవారి ఆత్మార్పణ దినం కానీ ఎప్పుడు కానీ ప్రతి విషయంలో మా శ్రీకరు మా పిల్లలు అందరూ మా నవీను తర్వాత సత్యనారాయణ వీళ్ళందరూ ఉండి మన నంగుడు సత్యనారాయణ తమ్ముడు వీళ్ళందరూ మాకు కాశీనాథ్ వీళ్ళందరూ సహకరిస్తున్నారు. ప్రతి విషయంలో కానీ వాళ్ళు ఏ విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ పని విషయంలో కానీ సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ అమ్మవారి దయ ఎప్పుడు ఉండాలని వాళ్ళ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే చిన్న విషయం ఏంటంటే మన అమ్మవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. లేడీస్ కానీ వయసెస్ కానీ చెప్తున్నా, ఎన్ని మాటలు చెప్పినా ప్రాధాన్యత ఇస్తలేరు. వేరే అమ్మవారి గురించి నేను వద్దట్లేను, ఏ అమ్మవారి దగ్గరికైనా అంతా మన కులదేవతని. కానీ ఒక అమ్మవారు మాత్రం మన కులదేవతగా భావించి అందరూ ముందు కూడా ఇంకా ముందు రేపు కూడా ఇంకా సహకరించి చాలా మంది రావాలని ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు గజ్వేల్ పట్టణంలో అతి పురాతనమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా మా ఆర్యవైశ్య నాయకుల సమక్షంలో ఆర్యవైశ్య క్లబ్బు, మహిళా క్లబ్బు, వనితా క్లబ్బు, వాసవి క్లబ్బు, మండల ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం అందరూ కలిసి ఈరోజు ఇక్కడ అమ్మవారికి ఉదయము గోపూజ, తర్వాత గణపతి స్వస్తివచనం, తర్వాత అమ్మవారికి అభిషేకాలు, తర్వాత కుంకుమార్చన, పారాయణము, ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య నాయకులకు పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవమే కానీ అమ్మవారి పుట్టినరోజే కానీ ఇక్కడ ప్రతి శుక్రవారం పారాయణం ఏర్పాటు చేస్తూ వచ్చిన భక్తులకు అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా ఆర్యవైశ్య నాయకులకు, మా ఆర్యవైశ్య పెద్దలు సిద్ధి భిక్షపతన్న గారు, మా అత్తయ్య లక్ష్మీమ్మ గారు, మా ఈ కార్యక్రమానికి ముందుండి సహకరిస్తున్న తన భుజ స్కంధాలపై వేసుకున్నటువంటి మా శేఖర్ గారు కానీ, మా కాశీనాథ్ గారు కానీ, మా యాదగిరి అన్న గారు కానీ, ఉషా, మా సిరిపురం సత్యనారాయణ అన్న, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి నిన్నటి నుండి కూడా ఈ కూరగాయలు తేవడము, అలంకరణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మహిళా సోదరీమణులు కూడా ప్రతి కార్యక్రమానికి 2 రోజుల ముందు నుంచే ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, వాళ్ళందరికీ కూడా మీకు మీ కుటుంబాలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అమ్మవారి దీవెనలు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.